హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు, మరో వారం దాకా తగ్గనున్న వర్షాలు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈరోజు రేపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మరో వారం రోజుల దాకా కోస్తాంధ్ర రాయలసీమలో తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే నవంబర్ 25వ తారీఖున దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ కోస్తాలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరో 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే పోయిన సంవత్సరం వచ్చిన మిచాంగ్ తుఫాన్ దక్షిణ కోస్తాలో తీరం దాటిన విషయం అందరికీ తెలిసిందే. అదే దారిలో ఈ రాబో తుఫాను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరో 2-3 రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని అటు కోస్తాంధ్రలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు రేపు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మరో వారం రోజుల దాకా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 25వ తారీఖున ఏర్పడు భారీ అల్పపీడనం పై మరో 2 రోజుల్లో స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఈరోజు రేపు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఈరోజు రేపు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తా తీరం వెంబడి 40 నుండి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాబోయే తుఫాన్ ఎక్కడ తీరం దాటేది మరో 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మరో వారం రోజుల దాకా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు వర్షాలు కూడా తగ్గుమోహం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.